చేసుకోలేని వారు ఇప్పుడు దేవా ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనడానికి మీరే మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకై, మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. కొన్ని నిమిషాలు మీ వాక్యమును మేము ధ్యానిస్తున్నాం. ఎందరైతే మీ మాటలు వింటున్నారో దేవా, వారందరితో సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడాలని, నన్ను మరుగుపరచాలని, ఈ రాత్రి పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ, హెచ్చరింపు మీరు దయచేయాలని, అన్ని విషయంలో మీరు మాయం పొందాలని దేవా. కాని మాట, రాని మాట ఏది నా నోట రానివ్వక మీరే భద్రము చేయాలని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదివిన లేఖన భాగం మనము ఆలోచన చేసినప్పుడు గొర్రెల కాపరులు ఆ సందర్భంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ప్రభుదూత వారి చుట్టూ ఒక ప్రకాశమానముగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకములో జన్మించుట ద్వారా ఒక ప్రకాశము ఏర్పడినట్టు మనము ఆలోచన చేయాలి. ఒక గొప్ప వెలుగు ఈ లోకానికి వచ్చినట్టు మనము ఆలోచన చేయాలి. అందును బట్టే చాలా మట్టు కూడా యేసు ప్రభు ఈ లోకములో జన్మించడం ద్వారా ఒక వెలుగు వచ్చింది అనే దాన్ని బట్టి క్యాండిలైట్ సర్వీస్ చేస్తూ ఉంటారు. నిజంగా యేసు ప్రభు ఈ లోకములోనికి రాకముందు ఈ లోకం మొత్తము కూడా చీకటిమయమై ఉంది. ఏమిటి ఆ చీకటి? పాపమని చీకటి. ఏమిటండి? పాపమని చీకటి ఉంది. నిజంగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. ఎలాగ వచ్చాడండి? ఒక వెలుగుగా వచ్చాడు. వింటున్నారు అందరూ? ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు ఎందుకొరకు అనేది మనం ధ్యానించబోతున్నాం. పిల్లరా, ఈ రాత్రి నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు ఎందుకొరకు అనేది ఒకటి. రెండవదిగా, ఆ వెలుగు ఎవరిలో ఉంటుంది అనేది. మూడవదిగా, వెలిగించబడిన వారు ఏం చేయాలి. 3 విషయాలు చెప్పారు. మొదటిది చెప్తారా? మొదటిది మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చివర్లో అడుగుతాను. ఎందుకొరకు వెలుగు? మొదటిది ఏంటండి? ఎందుకొరకు వెలుగు. రెండవదిగా, ఎవరిలో వెలుగు. మూడవదిగా, వెలిగించబడిన వారు ఏం చేయాలి అని చెప్తారు. చాలా మటుకు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్ అనగానే మంచి నూతన వస్త్రాలు, మంచి ఆహార పదార్థాలు, పాటలు, డాన్సులు, ఇలాగ మస్తుగా చేస్తూ ఉంటాం కదా. మొత్తానికి ఏం లేదు, యేసు ప్రభు లోకంలో జన్మించాడు, ఆయన నమ్ముకుంటే మోక్షం ఉంటుంది అని తెలియజేయడానికే. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, నామకార్థంగా వచ్చేవారు కూడా ఉంటారు. వారి కొరకు కొన్ని విషయాలు నేను చెప్తాను. క్రిస్మస్ అంటే వెలుగులు, మందిరములో వెలుగులు, ఇంటి పైన వెలుగులు కాదు. కానీ క్రిస్మస్ అనగా రక్షణ ప్రాముఖ్యం. ఏంటండి? రక్షణ ప్రాముఖ్యం. క్రిస్మస్ అనగా ప్రభుని ఆరాధించడం. క్రిస్మస్ అనగా ప్రభువుకు సమర్పించుకోవడం. క్రిస్మస్ అనగా పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించితివి అనే మాట చూస్తా. క్రిస్మస్ అనగా భయమును వీడడం. ఏంటండి? భయపడకుడి అనే మాట ఆ క్రిస్మస్ సందర్భంలో బైబిల్ గ్రంథంలో చాలా సార్లు చూడవచ్చు. కొందరు అనుకోవచ్చు, క్రిస్మస్ అనే పదం బైబిల్లోనే లేదు కదా అనుకుంటారు కదా. మనం బ్రష్ రుద్దాలని ఎక్కడైనా ఉందా బైబిల్లో? బ్రష్ చేసుకోవాలని ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎందుకొరకు ఈ క్రిస్మస్ అంటే ప్రభువుని
గురించి ఇతరులకు తెలియజేయటం కొరకే. చాలా రాష్ట్రాలలో మనం చూస్తూ ఉంటాం, మనకైతే ఫ్రీగా ఉంది ప్రభుని గురించి ప్రకటించడానికి. కొన్ని రాష్ట్రాలలో ఓన్లీ వారు క్రిస్మస్ కు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కు మాత్రమే బయట ప్రభుని గురించి ప్రకటించే అవకాశం ఉంది. మనకు ప్రతిరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఆ సందర్భాన్ని చెప్పుకోనైనా ప్రభుని గురించి సువార్త ప్రకటించవచ్చు. చాలా మంది జీవితాలలో క్రిస్మస్ అంటే ఏవేవో అనుకుంటారు. ఇంటి పైననేమో స్టార్ ఉంటుంది, ఇంటి లోపల బారు కూడా ఉంటుంది కొందరి జీవితాలలో. అసలు క్రిస్మస్ అనే దానికి అర్థం తెలియకుండానే క్రిస్మస్ అనే వాటిలో పాల్గొంటూ ఉంటారు. క్రిస్మస్ అంటే భయం పోవడం, క్రిస్మస్ అంటే రక్షణను పొందుకోవడం, క్రిస్మస్ అంటే పాపానికి విమోచన కలిగి జీవించడం, క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడం. జ్ఞానులు ఏం చేశారు? ప్రభుని ఆరాధించారు. క్రిస్మస్ అంటే ప్రభువుకి మనల్ని మనము సమర్పించుకోవాలి. మరియా, యేసేపులు ఇద్దరు కూడా ప్రభువుకు సమర్పించుకున్నారు వారి జీవితాలను. ఎంత గొప్ప విషయం! క్రిస్మస్ అంటే దేవుని చేత బోధించబడడం. క్రిస్మస్ అంటే ఏమిటి? జ్ఞానులకు దేవుని చేత బోధించబడి అనే మాట మనం చూస్తాం కదా. యోసేపు కూడా దేవుని చేత బోధించబడ్డాడు. యోసేపు చాలా మంది జీవితాలలో దేవుని చేత బోధించబడరు, అయినా క్రిస్మస్ ఉంటుంది. క్రిస్మస్ అంటే దేవుని చేత బోధించడం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, ప్రభువుకు సమర్పించడం. జ్ఞానులు ఏం చేశారు? కానుకలను సమర్పించారు. ఇది క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఒకవేళ నీ జీవితంలో ఇవి లేవా? ప్రభుని ఆరాధించడం, ప్రభుకు సమర్పించుకోవడం, భయాన్ని వీడడం, రక్షణ పొందడం, ఇవన్నీ నీ జీవితంలో లేకపోతే నీవు క్రిస్మస్ చేయటలేదు, ఇంకోటి ఏదో చేస్తున్నావు. ఇక్కడ చేరి వచ్చిన వారిలో నిజంగా నేను క్రిస్మస్ లో పాల్గొంటున్నాను అంటే నీ జీవితంలో మొట్టమొదటగా క్రిస్మస్ జరగాలి. అంటే ప్రభువులో నీవు జన్మించాలి. ఎక్కడ? ప్రభువులో నీవు జన్మిస్తే ఆయన నీలోనికి వస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన లేని క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు, ఇంకోటి నువ్వు ఏదైనా అనుకోవచ్చు. ఇక అవునా కాదా? ఆయన లేని క్రిస్మస్ ఇంకా ఏదైనా కావచ్చు. ఆయన లేకపోతే నీలోన అది ఎంత మాత్రము క్రిస్మస్ కాదు. నీకు మంచి వస్త్రాలు ఉండొచ్చు, పండుగ రోజు ఇంకా మంచి వస్త్రాలు కట్టుకోవచ్చు, మంచి ఆహార పదార్థాలు తినవచ్చు, ఇంటి చుట్టాలందరిని పిలవచ్చు, గ్రామంలో ఉండే బంధువులందరినీ పిలవచ్చు, కానీ నువ్వు నీలోనికి ప్రభువుని పిలవటలేదు. అది క్రిస్మస్ కాదు, అది నామకార్థ జీవితం, పండగ జీవితం. అది క్రిస్మస్ జీవితము కాదు. ఒకవేళ నీ జీవితంలో అలాంటిది ఉంటే, ప్రభు లేకుండా నీవు ఏది చేస్తున్నా అది దేనికి ఎన్నిక చేయబడదు. కనుక ప్రియులారా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటో మీకు ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. మనము సబ్జెక్ట్ లోనికి వెళ్దాం. ఇప్పుడు 3 విషయాలు. ఒకటి, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, ఆ వెలుగు ఎందుకొరకు అని చెప్పాను. రెండవదిగా ఎవరిలో వెలుగు. మూడవదిగా వెలిగించబడిన వ్యక్తి చేయవలసిందేమిటి అని నేను చెప్తాను. చూడండి, ఎందుకొరకు వెలుగు అని ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చాలండి. వెలుగు ఎందుకొరకంట? ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి. ఆ వెలుగు ఏమిటి? నిజమైన వెలుగు. ఏంటండి? నిజమైన వెలుగు. యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఎందుకొరకు? ఈ లోకం మొత్తం కూడా చీకటిమయమై ఉన్నది. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. మనిషి జీవితంలో వెలుగు లేనే లేదు. మొత్తం ఎక్కడ చూసిన చీకటే, వారి అంతరంగము చీకటే. మీరు అనవచ్చు, మా ఇల్లు మొత్తం లైట్లు వేసామండి, వెలుగు ఉంది అంటున్నారేమో బహుశా.
ప్రభు లేకపోతే అది వెలుగుండిన చీకటే. చీకటి పాపానికి సాదృశ్యం, చీకటి అపవాదికి సాదృశ్యం. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు ఎందుకు కొరకంట? ప్రతి మనుషుణ్ణి వెలిగించడానికి. ప్రభు నిన్ను వెలిగించడానికి వెలుగుగా వచ్చాడు. అంటే మనం ఒకప్పుడు ఎలాగున్నాము? చీకటి జీవితం, పాపపు జీవితం. ప్రభుని ఎరగనప్పుడు నేను కూడా చీకటి జీవితమే. ప్రభుని నమ్మనప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా చీకటి జీవితం. ఆ చీకటి ఎక్కడికి నడిపిస్తుంది? నరకం. పాపం వలన వచ్చు జీతం మరణం. అలాంటి భయంకరమైన నరకాన్ని తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, నిన్ను వెలిగించడానికి. ఎవరిని? నిన్ను. కొందరు అనుకోవచ్చు, నాకు కాదు ఆయన, మేము సువార్త చెప్పడానికి వెళ్తా అంటారు, మీ వాళ్ళు అక్కడ ఉన్నారు పోండి, అక్కడ చెప్పుకోపోండి అంటారు. ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నదంట. ఇక్కడ రాయబడిన మాట చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. లోకములోనికి వచ్చును. లోకములు ఎవరున్నారు? అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని గోత్రాల వారు ఉన్నారు, అన్ని తెగలకు చెందిన వారు ఉన్నారు. ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి వచ్చిందండి. దేవుడు నిన్ను కూడా వెలిగించాలనుకుంటున్నాడు. ఒకవేళ నీవు ప్రభుని నమ్మనట్లయితే ఈ రాత్రైనా దేవుని చేతికి నువ్వు అప్పగించుకో. దేవుడు నిన్ను వెలిగిస్తాడు. నీ ఇల్లు మొత్తం పాపం అనే చీకటితో ఉంది. ఈ రాత్రి వెలిగించబడతావా? వెలుగు పొందకుండానే పోతావా? ఆలోచన చేసుకో. క్రిస్మస్ చేస్తున్నాం, బాగా ఉంది, మంచి పాటలు పాడుతున్నాం, వింటూ ఉన్నాం, అన్ని చేస్తున్నాం. నీవు ఇంకా వెలిగించబడలేదేమో, నీ హృదయం ఇంకా వెలిగించబడలేదేమో. బహుశా ప్రభు ప్రతి మనుష్యుని వెలిగించడానికి లోకానికి వచ్చాడు. దేవుని మాటలు వింటున్నవారు, బయట ఎంత చెందుతారో వింటున్నవారు ఎవరైనా పర్వాలేదండి. దేవుడు నిన్ను వెలిగించడానికి వచ్చాడు. నువ్వు ఎవరివైనా పర్వాలేదు. ధనవంతుడివైనా, దరిద్రుడివైనా, ఉన్నవాడివైనా, లేనివాడవైనా, అందం ఉన్నా, అందము లేకపోయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఏ వర్గమైనా, ఎవరైనా పర్వాలేదు. ప్రభు నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకొరకు వెలుగు? నిన్ను వెలిగించడానికి, ప్రతి మనిషిని వెలిగించడానికి. ఎవరు కూడా నశించి నిత్య నరకానికి పోవటం ఆయనకు ఇష్టం. ఇంకా వెలుగు ఎందుకొరకు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూడండి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. మానవులు చీకటిలో ఉండకుండుట కొరకు వెలుగు. ఎందుకొరకండి వెలుగు? ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా చీకటిలో ఉండకుండా ఉండుట కొరకు. ఏ వ్యక్తి చీకటిలో ఉండకూడదని ఆయన ఈ లోకమునకు వచ్చెను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు చాలా మందికి. కొందరు అంటారు యేసు ప్రభు లోకానికి వచ్చాడు కులాన్ని మార్చనీక, మతాన్ని మార్చనీక అంటున్నారు. కాదు కాదు కాదు, మనసు మార్చుకోవాలని దేవుడు వచ్చాడు. మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించుతున్నది. మారు మనస్సు పొందండి. ప్రభు నీ కులం మారమన్నాడా? నీ ఏమైనా మతం మారమన్నాడా? ఏం మారమన్నాడు? మనస్సు మార్చుకోవాలి. ఏ మానవుడు చీకటిలో ఉండకూడదని వెలుగు ఈ లోకానికి ఆయన వచ్చాడు. రెండు విషయాలు. వెలుగు ఎందుకొరకు? ప్రతి మనిషిని వెలిగించడానికి. వెలుగు ఎందుకొరకు? ఎవ్వరి చీకటిలో ఉండకుండుట కొరకు. వెలుగు ఎందుకొరకు అని ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 12:36లో చూడండి. మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. వెలుగు ఎందుకొరకంట? మానవులు వెలుగు సంబంధులుగా ఉండాలని. చీకటి సంబంధులందరూ కూడా అపవాది సంబంధులు.
మానవులు వెలుగు సంబంధులుగా ఉండాలని, అంటే దేవునికి చెందిన వారుగా ఉండాలని వెలుగు ఈ లోకానికి వచ్చిందండి. ప్రతి మానవుడు దేవునికి సంబంధించిన వాడిగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులుగా ఉండిన వారు నరకానికి వెళ్తారు. వెలుగు సంబంధులు ప్రభుకు చెందిన వారు, వెలుగు సంబంధులు దేవుని బిడ్డలై ఉంటారు. వెలుగు సంబంధులు దేవునికి చెందినవారు. ఎవరి సంబంధులుగా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు ఎందుకొరకంట? ప్రతి మనుషుని వెలిగించడానికి. వెలుగు ఎందుకొరకండి? ఏ మానవుడు చీకటిలో ఉండకూడదని. వెలుగు ఎందుకొరకండి? చీకటి సంబంధులుగా ఉండకుండుట కొరకు, వెలుగు సంబంధులుగా ఉండుట కొరకు, అంటే దేవునికి చెందిన వారిగా ఉండుట కొరకు. ఒకవేళ దేవుని మాటలు వింటున్న మీరు కూడా, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగు ఎందుకు అంటే ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి. ఉదాహరణకు మనము ఇంటిలో ఉన్నాం అనుకోండి, కరెంటు పోయింది, రాత్రి అయింది, చీకట్లో ఎంతవరకు ఉంటాం? ఇప్పుడు మన వాళ్ళు బాగా కరెంటు లేకుండా ఉండలేకపోతున్నారు. ఒక 5 నిమిషాలు కూడా ఉండలేరు. ఉంటారండి? 10 నిమిషాలు కూడా ఉండలేరు. అయినా మన వాళ్ళు చాలా మటుకు ఇంకా చీకట్లోనే ఉన్నారు, వెలుగులోనికి రాలేకపోతున్నారు. అంటే పాపంలో ఉన్నారు. భౌతికంగా మనము ఎక్కువ శాతం వెలుగులో ఉండాలనుకుంటాం కదా, కరెంటు ఉండిన ప్రదేశంలో ఉండాలనుకుంటాం. అయితే నీ ఆధ్యాత్మిక జీవితం కూడా చీకటిమయమై ఉంది. వెలుగులోనికి రా. ఆ చీకటిని విడిచిపెట్టు, ఆ అంధకారాన్ని విడిచిపెట్టు. చీకటి అంటే పాపమే, చీకటి అంటే లోకములో తిరుగుటయే, చీకటి అంటే దేవునికి ఇష్టము లేనిది చెయ్యుటయే. త్రాగుబోతుతనం, తిరుగుబోతుతనం, విచ్చలవిడితనం, చీకటి ఇదంతా. అంగులు ఆర్భాటాలు, రంగుల లోకం, మాయ ప్రపంచం, ఇదంతా కూడా చీకటి. ఎంతకాలం ఇంకా చీకట్లోనే ఉంటావు? నిజమైన వెలుగులోనికి రా. నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనుషుని వెలిగించుచుండెను. ఈ రాత్రి వెలిగించబడతావా? నాకు అవసరం లేదులే అనుకోని ఇంకా చీకట్లోనే బ్రతుకుతావా? నీకు అద్దాల మేడ ఉండొచ్చు, మంచి లైటింగ్ ఉండొచ్చు, కానీ నీ జీవితం వెలిగించబడాలి. అదే నిజమైన క్రిస్మస్. వెలుగులేని జీవితం అది క్రిస్మస్ కాదు. మొదటి విషయం నేను చెప్పాను, ఎందుకొరకు వెలుగు అని చెప్పాను. ఎందుకొరకండి వెలుగు? ఎందుకొరకండి ప్రభువు? ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి. చాలా మంది అనుకుంటారు, మాకు లేరండి 33 కోట్ల మంది దేవతలు, మళ్ళా ఈయన కూడా అంటారు. ఈయన నిజమైన వెలుగు. ఎవరండి ఈయన? నిజమైన వెలుగు. నిన్ను వెలిగించడానికి వచ్చాడు. నువ్వు చీకట్లో ఉండకూడదని వెలుగు, నువ్వు చీకటి యందు ఉండకూడదని వెలుగుగా వచ్చాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఎవరిలో వెలుగు అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరిలో వెలుగుంటుందంట? నన్ను వెంబడించిన వారిలో, అంటే ప్రభుని వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది. మొట్టమొదటి మాట, ఎందుకు వెలుగు అనేది మనం పూర్తి అవగాహన వచ్చింది మనకి. ఆయన ఎందుకు వచ్చాడండి అంటే వెలిగించడానికి, చీకట్లో నుండి బయటికి తీసుకురావడానికి, ఎవరు చీకటి యందు ఉండకూడదు అనే ఉద్దేశం. మరి ఎవరిలో ఈ వెలుగు ఉంటుంది? ప్రభుని వెంబడించే వారిలో. ఎవరిలో ఉంటుందండి? ప్రభుని వెంబడించే వారిలో. వెంబడించడం అంటే అర్థం ఏమిటి? తనను తాను కాదనుకొని
ప్రభు కొరకు జీవించేవాడు. ఒకడు నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను కాదనుకొని తన సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించాడు. నిజంగా క్రిస్మస్ ఎవరిలో ఉంటుందంటే ప్రభుని వెంబడించే వారిలో. ఎవరిలో? ప్రభుని వెంబడించే వారిలో. చాలా మంది లోకాన్ని వెంబడిస్తున్నారు. లోకస్తులు ఎలాగూ చేస్తే అలాగూ చేస్తున్నారు చాలా మంది. ఎవరిలో ఈ వెలుగు ఉంటుందంటే ప్రభుని వెంబడించే వారిలో. దేవుని మాటలు వింటున్న నీవు ఎవరిని వెంబడిస్తున్నావు ఆలోచన చేయాలి. దేనిని వెంబడిస్తున్నావు? దేనిని అనుసరిస్తూ ఉన్నావు? వినాలి. ప్రభుని వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది. కొందరు యవనస్తులను మనం చూస్తున్నాం, సినిమా హీరోలను వెంబడిస్తున్నారు. ఏంటండి? సినిమా హీరోలను. ఒక యవనస్తుడు నేను గమనించాను, మందిరంలోనికి వచ్చి, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా అని పాట పాడతాడు. ఇంటికి వెళ్ళగానే మొబైల్ స్టేటస్, నువ్వు లేకుంటే నేను ఉండలేను అని అమ్మాయి ఫోటో పెడుతున్నాడు. వెలుగులో ఉన్నాడా? ఎవరిని వెంబడిస్తున్నాడు? లోకాన్ని వెంబడిస్తున్నాడు యవనస్తుడు. త్రాగుబోతుల విందును వెంబడిస్తున్నారు యవనస్తులు. యవనస్తులు మాత్రమే కాదు, మధ్య వయస్కు వారు కూడా లోకాన్ని వెంబడిస్తున్నారు. అవునా కాదా? మరి నీ ఇంటిలో వెలుగు ఎలాగుంటుంది? నీ హృదయంలో వెలుగు ఎలాగుంటుంది? ఆలోచన చేస్తున్నావా? చాలా మంది స్త్రీలు కూడా ఇలాగే ఉన్నారు కదా. మందిరంలో వెలుగుమయమై ఉంటారు, ఇంటికి వెళ్ళగానే ఓపెన్ చేస్తారు టీవీ సీరియల్. అవునా కదా? వెలుగా చీకటే అది. ఎవరిలో వెలుగు ఉంటుందంటే ప్రభుని వెంబడించే వారిలో. ప్రభుని వెంబడించక నువ్వు దేన్ని వెంబడించినా అది చీకటే. ఏమిటది? నువ్వు అనుకుంటున్నావు అది వెలుగు అనుకుంటున్నావు, భ్రమపడదు. అది వెలుగు కానీ అది ఎంత మాత్రమును వెలుగు కాదు, అది చీకటి. ప్రభుని వెంబడించకపోతే, ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, ప్రభుని యందు నడకను మంచిగా లేకపోతే అది చీకటిమయమై ఉంటుంది. కనుక ప్రియులారా, ఎవరిలో వెలుగండి? చెప్పండి, ఎవరిలో వెలుగు ఉంటుంది? వింటున్నారా లేదండి? విందాం, తర్వాత తిందాం. ప్రభుని వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది. ఎవరిలో వెలుగు ఉంటుంది అని మనం ఇంకా ఆలోచన చేస్తే చూద్దాం. చూడండి, లూకా శుభవార్త 11వ అధ్యాయం 34వ వచనము చూడండి. 11:34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండిను. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. ప్రియులారా, ఎవరిలో వెలుగు ఉంటుందంటే కన్ను ద్వారా పాపము చేయని వారిలో వెలుగు ఉంటుంది. మానవునికి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైనా ఉందంటే అది కన్ను ద్వారా చేసేది. కన్ను చూసిందల్లా కావాలనుకుంటుంది. అవునా కదా? కన్ను కలిగిన వారికి ఆశలు ఎక్కువ ఉంటాయి కదా. కన్ను ద్వారా చాలా మంది పాపం చేస్తున్నారు. అందుకే దైవ గ్రంథంలో చూస్తా, నా కన్నులతో నేను పాపము చేయకుండానట్లు. ఏంటండి? నా నేత్రములకు నిబంధన చేసుకున్నానంటాడు. అవునా కదా? నిబంధన. ఎవరిలో వెలుగు ఉంటుందంటే కన్నుల ద్వారా పాపము చేయని వారిలో. మన వాళ్ళకి ఆశలు ఎక్కువ, చూసిందే కావాలంటారు కదా, వస్తువైనా ఇంకోటైనా. లోకం మొత్తము కూడా చూస్తారు, చూచుటలో తప్పు లేదు, కానీ అది కావాలని కోరే విషయంలో తప్పు చేస్తున్నారు.
సహజంగా చూస్తారు, కానీ దాన్ని చేసేటప్పుడు అది పాపం అని ఎరగక చేస్తారు. నిజంగా ఆదామవ్వలను కూడా ఆ సర్పం ఎలాగ మోసం చేసింది? వారి కన్నులకు అది ఎలాగుందంట? ఇంపుగా, రమ్యముగా, ఎంత అందంగా ఉందో చూశారు, తప్పు లేదు, కానీ చూసిన తర్వాత దాన్ని చేశారు, అదే తప్పు. ఎవరైతే కన్నుల ద్వారా పాపము చేయకుండా ఉంటారో వారిలో వెలుగు ఉంటుంది. నిజంగా దావీదు మహారాజు కూడా ఒక ఆయన స్నానం చేస్తుంటే చూశాడు, అది అనుకోకుండా వెంటనే కన్ను మూయాల్సింది, తల తిప్పుకోవాల్సింది, కానీ పాపము చేశాడు. చాలా మంది కన్నుల ద్వారా పాపము చేస్తూ ఉన్నారు, అవునా కదా? అత్యాశకు పోతున్నారు. ఉదాహరణకు 1000 రూపాయల చీర అంటే సరిపోతుందేమో, 5000 చీర కన్ను పాపం చేస్తుంది, అవునా కదా? కన్ను చూసింది ఆశిస్తుంది, పాపములోనికి ప్రేరేపిస్తుంది. అందుకే మన కన్నులకు ఏం చేసుకోవాలంట? నిబంధన. మన దేహానికంతా కన్నే దీపం అంట. ఏమిటి? ఈ కన్నులు దేహానికంత దీపం. ఈ కన్ను చెడినదైతే మనిషి మొత్తము కూడా చీకటి. సౌలు కూడా దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. ఎలాంటి చూపు? విషపు చూపు. నీ జీవితంలో నిజంగా నీవు కన్నుల ద్వారా పాపం చేస్తున్నావేమో. అసూయ కూడా కన్నుల ద్వారానే వస్తుంది. చూస్తావు గనక అసూయ నీలో ఏర్పడుతుంది. కనుక ప్రియులారా, ఎవరిలో వెలుగు అంటే ఏం చూసాం? మొట్టమొదటిగా దేవుణ్ణి వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది. ఎవరిలో వెలుగు ఉంటుందంటే ఎవరిలో ఉంటుందండి? కన్నుల ద్వారా పాపము చేయని వారిలో వెలుగు ఉంటుంది. ఇక కొన్ని లేఖన భాగాలు చూద్దాం, చూడండి. ఎవరిలో వెలుగు ఉంటుంది అంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోను. ఎవరిలో వెలుగు ఉంటుందంట? నీతిమంతులు. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారిలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ప్రియులారా, నీతిగా జీవించని వారిలో వెలుగు ఉండదు. ఆ ఇల్లు మొత్తము చీకటిమయమై ఉంటుంది. ఎలాగుంటుంది ఆ ఇల్లు? చీకటిమయమై ఉంటుంది. దేవుని మాటలు వింటున్న నీవు నీతిమంతుడుగా తీర్చబడాలంటే రోమాపత్రిక 5:1 రాయబడింది. చూడండి ఒక మాట, రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి అనే మాట చూస్తున్నాం. నీతిగా జీవించిన వారిలో వెలుగు ఉంటుంది. నీతిమంతులు కావాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నావు నీవు, నీలో వెలుగు ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో. నీలో ఈ వెలుగు ఉందా? నిజమైన వెలుగు ఉండేను. ప్రతి మనుష్యుని వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీలో వెలుగు లేదేమో, ప్రభుని ఆహ్వానించు. ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచుకున్నాడు నిన్ను వెలిగించడానికి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాజు ఉండేవాడంట. రాజు అతనితో పాటు ఒక సైనికుడిని తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేశాడంటే, రాజ్యంలో చాలా కాలం ఉన్నాడు కదా, ఇప్పుడు అనుకున్నాడు ఆ వ్యక్తి, నేను విహారయాత్రకు వెళ్ళాలి, లోకం ఎలాగుందో చూసి రావాలి, పక్క రాష్ట్రాలు పక్క దేశాలు ఎలాగున్నాయో చూసి రావాలి అనుకున్నాడంట. మొత్తానికి ఒక గుర్రాన్ని తీసుకున్నాడు, ఒక సైనికుని తీసుకున్నాడు. ఇద్దరు 2 గుర్రాల మీద వెళ్తూ ఉన్నారు. వారికి నెలకు సరిపడే ఆహారాన్ని తీసుకున్నారు. వారికి కావాల్సిన పరికరాలన్నీ తీసుకున్నారు. బాగా ప్రయాణం చేశారు. బాగా ప్రయాణం చేసిన తర్వాత సాయంకాలం అయిపోయింది.
సాయంకాలం అయిపోయిన తర్వాత చీకటి వచ్చింది. అడవిలో ఉన్నారు. ఎక్కడున్నారు? అడవిలో. అసలు ఏం చేయాలో అర్థం కావడం లే, మనకి ఎక్కడా దారి కనిపించడంలే. చీకటి దాటింది, కొంచెము మబ్బులు కమ్మాయి బాగా. ఎంతో దూరాన ఒక వెలుగు కనబడుతుంది, ఒక లైట్, ఒక ఇల్లు కనబడుతుంది. మొత్తానికి అక్కడికి చేరుకున్నారు ఇద్దరు కూడా. చేరుకున్న తర్వాత ఆ ఇంటిలో ఉండిన వారిని పిలవాలనుకున్నారు. రాజు చెప్పాడు, సైనికుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి పిలువు, ఈ రాత్రి మేము మీ ఇంటిలో తలదాల్చుకొని వేకువజామునే వెళ్తాము అని చెప్పేసి చెప్పమన్నాడు. అలాగే సైనికుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుచూ ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చాడు, ఇంటి యజమాని సీరియస్ గా వచ్చాడు. ఎందుకు తలుపులు కొడుతున్నావు అన్నాడు. అయ్యగారు, మేము ఇలాగొచ్చామండి, రాత్రి అయిపోయింది, మాకు ఈరోజు రాత్రి ఇక్కడ తలదాల్చుకుంటాం, కొంచెం స్థలం ఇవ్వండి అన్నాడు. ఆ ఇంటి యజమాని అన్నాడు, ఇక్కడ ఉండడానికి కుదరదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. సైనికుడు వచ్చి రాజుకు చెప్పాడు, రాజా ఇలాగ చెప్తున్నాడు, ఉండడానికి వీలు కాదంట అన్నాడు. రాజు మరలా సైనికుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళు, మరలా ప్రాధేయపడు, అడుగు అన్నాడు. తలుపు కొడుతూ ఉన్నాడు. ఈసారి ఆవేశంగా వచ్చాడు. ఏం చెప్తే అర్థము కాదా? ఎన్నిసార్లు చెప్పాలి, మాటి మాటికి తలుపు కొడుతున్నావు? మరలా వచ్చాడు రాజు దగ్గరికి. రాజా వీలు కాదంట, కుదరదంట అన్నాడు. రాజు మరలా, ఇదొక్కసారి వెళ్ళు. రాజుతో పాటు ఇద్దరు సైనికులు వచ్చారు. తలుపు కొడుతున్నాడు. ఈసారి కోపంగా వచ్చాడు ఇంటి యజమాని. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎందుకు తలుపు కొడుతున్నారు? ఉండడానికి వీలు కాదంటే, కుదరదంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం వేయండి, ఈ రాత్రి మీ ఇంటిలో బస చేస్తాము, కొంచెం స్థలం ఇవ్వండి, మేము ఎక్కడ వెళ్ళాలో మాకు తెలియదు అంటే మొత్తానికి ఆ ఇంటి యజమాని సరే రండి అని విసుక్కుంటూ పిలిచాడంట. విసుక్కుంటూ పిలిచిన తర్వాత మొత్తానికి ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ మొత్తము కూడా బూజు పట్టిపోయింది. ఏం పట్టింది? బూజు పట్టింది. రూమ్ మొత్తము కూడా గలీజ్గా ఉంది, ఏం నీట్గా లేదు, వెలుగు కూడా లేదు, మొత్తం చీకటే ఉంది. సరే అని చెప్పేసి వాళ్ళు ఆ ఇంటి యజమాని తలుపేసుకున్నాడు. వీరికి ఇచ్చిన రూము నీటికి మొత్తం వచ్చేసారు. ఏం చేశారు? మొత్తం క్లీన్ చేశారు. ఇల్లు మొత్తం కూడా మొత్తం లైట్లతో వెలిగిపోతుంది. టీ కాశారు. ఇంటి యజమాని మరలా తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతూ ఉంటే, ఏమయ్యా మరలా నన్ను ఇద్దరు పోనీయరా మీరు అని చెప్పేసి మరలా వారి మీద సీరియస్ అయ్యాడు. అయ్యగారు ఏం లేదు, మేము టీ చేశాం, కొంత తాగండి అని పిలిచారు. సరే అని చెప్పేసి వారికి ఇచ్చిన రూమ్లోనికి ఆ ఇంటి యజమాని లోపలికి వచ్చాడు. ఆశ్చర్యపోతున్నాడు, అసలు ఇది నా ఇల్లేనా? ఒకప్పుడు మొత్తము కూడా ఇది బూజు పట్టిపోయింది, మొత్తము చీకటితో ఉంది, ఇప్పుడేమో అద్దాల మేడలాగా తయారైంది. ఏమిటి ఇంత వెలుగు వచ్చింది, ఇంత నీట్గా ఉంది ఏమిటి? ఆశ్చర్యపోతున్నాడు. మొత్తానికి వారిని ప్రేమించాడు. నిజంగా మీరు రావడాన్ని బట్టి నా ఇల్లు ఏ స్థితిలో ఉందో నేను గ్రహించాను. మీరు నిజంగా మా ఇంటిలో ఉండిన కారణాన్ని బట్టి నా ఇల్లు మొత్తము కూడా వెలుగుమయమైపోయింది అన్నాడు. మన ఆత్మీయ జీవితానికి వద్దాం. యేసు ప్రభు కూడా అనేక సార్లు నీ హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు, నిన్ను వెలిగించాలి. అనేక మార్లు నాకు వద్దు అని నువ్వు ప్రభు మీద విసుగు చెందావు. ఒక్కసారి నీ హృదయము ప్రభువుకు తెరువు, నీ జీవితం ఎంత వెలుగుమయం అవుతుందో అర్థమవుతుంది. ఆ ఇంటి యజమాని కూడా తలుపు తెరవలేదు, చీకటిమయమైపోయింది అంతా కూడా. ఆయన కూడా విసుక్కున్నాడు, ఎందుకు వస్తున్నారు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు కూడా ప్రభు నీ హృదయాన్ని తట్టుచూ ఉండగా తలుపు తెరవకుండా ఉన్నావు. చీకటిమయమై ఉంది నీ హృదయం. వెలిగించబడాలనుకుంటే ఒకసారి తలుపు తెరువు,
ఆ వెలుగు జీవితం ఏందో నువ్వు రుచి చూస్తావు. ఎంతకాలం ఇంకా చీకటిలోనే ఉంటావు? ఒక్కసారి వెలుగులోనికి రా. ఆ వెలుగు ఏమిటో నీకు అర్థమవుతుంది. ఆ వెలుగు నిన్ను ఎక్కడికి తీసుకొని పోతుందో అర్థమవుతుంది. వెలుగులో లేని జీవితం అది బహు భయంకరమైనది, నిత్య నరకం అది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఓదార్చేవాడు ఎవడుండడు. అయ్యో అని కేకలు వేయాల్సి ఉంది. అలాంటి భయంకరమైన స్థలానికి నువ్వు వెళ్ళకూడదని ప్రభు నీ హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. తెరుస్తావా? నీ ఇల్లు మొత్తం చీకటిని తొలగిపోతుంది, వెలుగుమయమైపుతుంది. మొత్తం నీలో చీకటి లేకుండా అవుతుంది. దేవుని మాటలు వింటుంది నీవు. ఎవరిలో వెలుగు ఉంటుందంటే, ఎవరిలో వెలుగు ఉంటుందండి? వెంబడించే వారిలో. వెంబడిస్తున్నావా? లోకాన్ని వెంబడించు, అది చీకటి. లోకం చూడడానికి అందంగా కనపడుతుంది, లోకం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కనపడుతుంది, లోకం చూడడానికి ఎంతో ఎంటర్టైన్మెంట్ గా కనపడుతుంది, లోకం చూడడానికి ఏదో ఆశలు రేపుతుంది. అది ఏది కూడా పరలోకం చేర్చలేదు. లోకాన్ని వెంబడించొద్దు, ప్రభుని వెంబడించు. నీలో వెలుగు ఉంటుంది. ప్రభుని వెంబడించకపోతే అది చీకటే. ఇంకా ఎవరిలో వెలుగు ఉంటుందంట? కన్నుల ద్వారా పాపము చేయని వానిలో వెలుగు ఉంటుంది. ఇంకా ఎవరిలో వెలుగు ఉంటుందండి? నీతిమంతులుగా జీవించే వారిలో. ఇంకో మాట మనం చూద్దాం, చూడండి. 112వ కీర్తన చూడండి. 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులుగా జీవించేవారు చీకటిలో కూడా వారికి వెలుగు ఉంటుంది. యథార్థముగా జీవించడం అంటే ఉన్నది ఉన్నట్టుగా జీవించడం, లేనిది ఉన్నట్టుగా కాదు. కొందరిని మనం చూస్తాం, ఉన్నది ఉన్నట్టుగా జీవించరు, ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించరు, యథార్థముగా ఉండలేరు. మందిరములో ఎలాగూ ఉన్నారు, బయటికి వెళ్తే అలాగూ లేకుండా ఉన్నారు. మార్పులు వచ్చేస్తున్నాయి, స్థలం మారేసరికి మార్పులు వస్తున్నాయి. యవనస్తులు ఇక్కడ నుండి స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తే మార్పులు వస్తున్నాయి. చాలా మంది జీవితాలలో స్థలం మారితే మార్పులు వస్తున్నాయి. యథార్థంగా జీవించలేకపోతున్నారు. యథార్థమైన జీవితం లేదు. దానియేలు స్థలం మారాడు, ప్రవర్తన మారిందా? దానియేలు శత్రు దేశంలోనికి వెళ్ళాడు. ఎక్కడికండి? అక్కడ ఆరాధించడానికి ఉందా? ప్రార్థించడానికి ఉందా? ప్రభుని స్తుతించడానికి ఉందా? స్థలం మారిన ప్రవర్తన మారలేదు. మన వాళ్ళు మందిరము దాటిపోగానే కొందరు, అందరూ కాదు నేను చెప్పేది, ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. యోసేపు కూడా శత్రు దేశంలోనికి వెళ్ళాడు, ఒక బానిసగా వెళ్ళాడు. ప్రవర్తన మారిందా? అడ్డుగా ఉన్న చొక్కాను కూడా విడిచిపెట్టి పారిపోయాడు. పవిత్రతను కాపాడుకొనుట కొరకు పారిపోయాడు. తన భక్తి జీవితాన్ని కాపాడుకొనుటకు పారిపోయాడు. ఏం నష్టం జరుగుతుందని తెలిసినా ప్రభు కొరకు పారిపోయాడు, పాపాన్ని విడిచిపెట్టి. యథార్థంగా జీవించాలి, ఎక్కడుండినా యథార్థంగా జీవించాలి, ఉన్నది ఉన్నట్టుగా జీవించాలి. వేషధారణొద్దు, ఉన్నది ఉన్నట్టుగా జీవించాలి. ఒక సేవకుడు ఇలాగ వాక్యం చెప్తున్నాడంట. ఒక సేవకుల మీద పక్షాన అనుకుంటారేమో. ఒక సేవకుడు ఇలాగ వాక్యం చెప్తున్నాడంట. పరుని సొమ్ము పాము వంటిది, పరుల సొమ్ము మనం ఆశించకూడదు అన్నాడంట. సరే అని చెప్పేసి ఆ సేవకునికి ఒక కుమారుడు ఉన్నాడంట. సేవకునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ వాక్యం విన్నాడు. విన్న తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మందిరానికి వెళ్ళక ముందు సేవకుడు ఏం చేశాడంటే, ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తి వాళ్ళ కోడి తీసుకొని ఒక గంప కింద కూర్చోబెట్టాడంట. భార్యకి చెప్పాడంటే, ఏమో నేను ప్రార్థన అయిపోయినాక ఇంటికి వస్తా,
ఈ కూరను బాగా రెడీ చేసి పెట్టు అన్నాడంట, కొంచెం మసాలా ఎక్కువే అని చెప్పాడు. సరే అని చెప్పేసి అనుకుంటున్నాడు ఆ వ్యక్తిగా. ప్రార్థన అయిపోయింది కదా, సేవకుడు ఇంటికి వెళ్దాం, మంచి నాటు కోడి పులుసు ఉంది అనుకున్నాడు, తిందాంలే అనుకున్నాడు. ఇంటికి వచ్చి చూసరికి భార్య పప్పు నీళ్ళు చేసి పెట్టాడు. అసలు నేను నీకు ఇచ్చింది కోడి కదా, ఎక్కడ వెళ్ళిపోయింది అది, ఏమైపోయిందంటే భార్య అంటుంది, ఏమో అండి అది లేదు గంప కింద, ఏమైపోయిందో నాకు తెలియదు. మొత్తానికి కుమారుని చెవిలో పడింది, కోడి ఏమైపోయింది, కోడి ఏమైపోయింది. కుమారుడు అన్నాడు, నాన్న నువ్వే కదా పరుని సొమ్ము పాము వంటిదన్నావు, పరుని సొమ్ము ఆశించకూడదన్నావు, పూచిక పుల్లైన ఆశించకూడదన్నావు కదా, అందుకే నేను ఆ గంపను లేపేశాను, కోడి ఎగిరిపోయింది. అరే బుద్ధి లేనాడా, అది వినేవాళ్ళకి కానీ మనకు కాదు అది అన్నాడంట. కుమారుడు ఏమంటున్నాడు, అరే మనం చెప్పే మట్టుకేనా, వినేవాళ్ళు వాళ్ళు, మనం కాదు పాటించాల్సిందే అన్నాడంట. చాలా మంది పాటించలేకపోతున్నారు, యథార్థంగా ఉండలేకపోతున్నా. కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే మనలో పాపం పేటరేగిపోతుంది. చాలా మటుకు కొన్ని సందర్భాలలో సేవకులుగా ఉండినా మేమైనా యథార్థం అని 100 సార్లు చెప్పింటాము, 100 ప్రసంగాల పైన చెప్పింటాము, కానీ యథార్థతను మర్చిపోతున్నాం. సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనలో వెలుగు ఉండాలంటే, మనం వెలుగు సంబంధులముగా జీవించాలంటే మనలో ఏముండాలి? యథార్థత. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పడుతుంది, చీకటిలో కూడా వెలుగు వస్తుంది. యోసేపు జీవితం మొత్తము కూడా చుట్టూ చీకటే, అయినా వెలుగుగా బయటకు వచ్చాడు ఆయన. అవునా? ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఆఖరికి సొంత అన్నలే అమ్మి వేసిన, అన్ని దారులు మూసుకుపోయాయి. అవునా కదా? ఒక గుంటలో పడవేశారు, శత్రు సైన్యానికి అమ్మి వేశారు. సొంత ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నలు కూడా, ఒకే తండ్రికి పుట్టిన అన్నలు కూడా ఏం చేశారు? అమ్మి వేశారు. ఎంత ఘోరము! దారులన్నీ మూసుకుపోయాయి, అయినా యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుంది. దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎవరిలో వెలుగు ఉంటుందంటే ప్రభుని వెంబడించే వారిలో. ఎవరిలో? ప్రభుని వెంబడించాలి. ఎవరిలో వెలుగు ఉంటుందంటే కన్నుల ద్వారా పాపము చేయని వారిలో వెలుగు ఉంటుంది. ఎవరిలో వెలుగు ఉంటుందంటే నీతిమంతులుగా జీవించే వారిలో వెలుగు ఉంటుంది. ఎవరిలో వెలుగు ఉంటుందంటే యథార్థవంతులుగా ఉండే వారిలో వెలుగుగా, అంటే వేషధారణ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా జీవించడం. అవునంటే అవును, కాదంటే కాదు, అదే యథార్థత. ఎవరిలో వెలుగు ఉంటుందంటే ఒక మాట చెప్తాను చూడండి. 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన 11, 12 వచనాలు చూడండి. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. పిల్లరా, ఆ 11వ వచనం చూసినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు అనే మాట చూస్తున్నా. దేవుని యందు నమ్మిక ఉంచే వారిలో జీవపు వెలుగు ఉంటుంది. దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యము. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో భయపడిపోతుంటారు. అవునా? దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని మహిమ చూచెదరు. దేవుని యందు నమ్మిక ఉంచితే వారిలో వెలుగు ఉంటుంది. అపనమ్మకం ఉండకూడదు. అవుతుందో కాదో, చేస్తాడో చేయడో, జరుగుతుందో లేదో, ఈ అపనమ్మకం మనలో ఉండకూడదు. కనుక
ఎవరిలో వెలుగు ఉంటుందంటే, నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తాను. ప్రభు తట్టు చూసే వారిలో 34-5 వచ్చిన ఎవరిలో వెలుగు ఉంటుందంటే అందరిని ప్రేమించే వారిలో. 1 యోహాను పత్రిక 2:10. మూడో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. మూడో విషయము, వెలిగించబడిన వారు ఏం చేయాలి? 2 విషయాలు చెప్పాను. ఒకటోది ఏమిటి? ఎందుకొరకు వెలుగు. ఎందుకొరకు వెలుగు అనేది విన్నాను. రెండవదిగా ఎవరిలో వెలుగు. ప్రభుని వెంబడించే వారిలో, యథార్థంగా జీవించే వారిలో, నీతిమంతులుగా జీవించే వారిలో, కన్నుల ద్వారా పాపము చేయని వారిలో, దేవుని యందు నమ్మిక ఉంచే వారిలో వెలుగు ఉంటుంది. అయితే వెలిగించబడిన వారు ఏం చేయాలి? వెలిగించబడిన వారు చేతులు ఎత్తండి. అంటే బాప్తిస్మం తీసుకున్నవారు ఎవరెవరు ఉన్నారండి? బాప్తిస్మం తీసుకున్నారు. వెలిగించబడలేదా? ఇంకా వెలిగించబడిన వారు చాలా మంది చీకట్లో ఉన్నారు. ఇంకైతే వెలిగించబడిన వారు, వెలుగును పొందిన విశ్వాసులు ఏం చేయాలి? ఒక 4 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. వెలుగును పొందిన విశ్వాసులు, వెలిగించబడిన వారు ఏం చేయాలి? 5:10. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలిగించబడిన వారు ఏం చేయాలంట? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు సంబంధులు ఎలాగుంటారు? పాపం చేయకుండా ఉంటారు. వెలుగు సంబంధులు ఎలాగుంటారు? నోట బూతులు రావు. వెలుగు సంబంధులు ఎలాగుంటారు? కలహమునకు దూరంగా ఉంటారు. వెలుగు సంబంధులు ఎలాగుంటారు? దేవుని ప్రేమను చూపిస్తారు. వెలుగు సంబంధులు ఎలాగుంటారు? అన్య ఆచారాల జోలికి వెళ్ళరు. వెలుగు సంబంధులు ఎలాగుంటారు? ప్రభువు మాట ప్రకారం జీవిస్తారు. కనుక వెలిగించబడిన ప్రతివాడు కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఎలాగో నడుచుకోవాలండి? వెలుగు సంబంధుల వలె. అంటే క్రైస్తవులు ఎలాగుంటారు? వెలిగించబడిన వ్యక్తి ఎలాగుంటాడు? దేవుని ప్రేమను కలిగి ఉంటాడు కదా. వెలిగించబడిన నీవు వెలుగు సంబంధిగా నడుచుకోవాలి. ఎవరి సంబంధిగా? దేవుని సంబంధిగా, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. ఇంకో మాట చూద్దాం చూడండి. అక్కడ 5:9 చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలిగించబడిన వ్యక్తి వెలుగు ఫలములు ఫలించాలి. బైబిల్ ఒక మాట ఉంది కదా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. వెలిగించబడిన నీవు వెలుగు ఫలాలు ఫలించాలి. ఒకప్పుడు మనం ఎలాంటి ఫలాలు ఫలించాము? మరణకరమైన ఫలాలు ఫలించామని రోమా పత్రికలో చూస్తాం. ఇప్పుడు మనం వెలుగు సంబంధులముగా వచ్చాము. ఏ ఫలాలు ఫలించాలి? వెలుగు ఫలాలే. నీ ఇంటి ఎదురుగా మామిడి చెట్టు వేస్తే ఏం కోరుకుంటావు? మామిడి పండే కోరుకుంటావు, అవునా కదా? నీ ఇంటి ఎదురుగా ఒక పొప్పాయి చెట్టు వేసావు అనుకోండి, పొప్పాయి పండ్లే కాస్తుంది. ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా అయ్యావు. ఏ ఫలాలు ఫలించాలి? వెలుగు ఫలాలే ఫలించాలి. ఎలాగిది కారు ద్రాక్షలు కాసెను అనే మాట ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం కదా. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటి తిని ఎలాగో కారు ద్రాక్షలు కాసెను. వెలిగించబడిన నీవు నేను వెలుగు ఫలాలు ఫలించాలి. ఇతడు చూడండి, ప్రార్థనకు పోతాడు, పాటలు పాడుతాడు, అయినా పాపం విడిచిపెట్టడంలా. ఇది ఏ ఫలము? చీకటి ఫలం. ఇది ఏ ఫలము? వెలుగు ఫలము ఫలించాలి వెలిగించబడిన నీవు. కొందరు ఫలాలే లేవంట, అంజూరపు చెట్టులా. ఏం లేవు? చెట్టు చూస్తే పచ్చగా ఉంది, పూత లేదు. చెట్టు ఏమో ఎట్లా ఉంది? చాలా అందంగా ఉంది, ఫలాలు లేకుండా ఉన్నారు. నీ ఇంటి ముందర ఏదైనా ఫలాలు కాసే చెట్టు వేసావనుకో, అది ఫలాలే కాయడం లేదు. నువ్వేం చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? ఇది గొడ్డు చెట్టు రా,
ఇది మనకు అవసరము లేదు, దీన్ని తీసి కొట్టి పొయ్యి కింద పెడదాం. ఎండిన తర్వాత నీ జీవితంలో కూడా వెలిగించబడావు, ఫలాలు లేకుండా ఉన్నావేమో. ఎన్నో సంవత్సరాలు అవుతుంది, అయినా ఫలాలు లేకుండా ఉన్నాయేమో, ఫలించలేకపోతున్నావేమో. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్నట్టు నీ జీవితం నమ్ముకున్నప్పటి నుంచి ఇంకా ఫలాలు లేవేమో. ఒక చెట్టు కొంతకాలం మట్టికే ఎదుగుతుందంట, తర్వాత ఫలాలు కాస్తుంది. మనం కూడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు మనకు ఉంటుంది చనిపోయేటప్పుడు. 80 సంవత్సరాలు అనుకోండి, ఎంతవరకు ఎత్తు పెరుగుతామండి? 22 ఏళ్ళు బాగా ఎత్తు పెరుగుతారు. మిగిలిన జీవితం అంతా కూడా ఒక అంగుళమే పెరుగుతారంట. 50 సంవత్సరాలు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు మహా అంటే అంతవరకు కూడా ఎదుగుచూ ఉంటాను. ఏ పని చేయకపోతే వాడు ఏమంటాడు, వీడు గాడిద, ఏ పని చేత కాదు వీనికి. కొంత ఎదిగిన తర్వాత పనివారం కావాలి, ఫలించే వారము కావాలి, సంపాదించే వారము కావాలి, అవునా? ఇంకా పొద్దుమూకులు ఎదుగుతూనే ఉంటా, 24 గంటలు 40 ఏళ్ళు రాని 60 ఏళ్ళు రాని ఎదుగుతూనే ఉంటా అంటే ఫలాలు లేని గొడ్డు చెట్టు అది, అవునా? వెలిగించబడిన నీవు, ప్రభును నమ్మిన నీవు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఫలాలు ఉన్నాయా? ఫలించని ప్రతి తీగను పెరికి అగ్నిలో పారవేయబడతాడు. మనం ఫలించాలంటే నా యందు నిలుచుండి ఫలించుడి. దేవుని మాటలు వింటున్న నీవు, వెలిగించబడిన వారు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలండి? వెలుగు సంబంధుల వలె నడవాలి. వెలిగించబడిన వ్యక్తి ఏం చేయాలి? వెలుగు ఫలాలు ఫలించాలి. ఇంకో మాట చూస్తాం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి మాటగా నేను చెప్పు ముగిస్తాను. మత్తయి సువార్త 5:16, 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలిగించబడిన వ్యక్తి చీకటి సత్క్రియల చేత ప్రభుని మహిమపరచాలి. ఏం చేయాలంట? సత్క్రియల చేత, మంచి క్రియల చేత, మంచి అలవాట్ల చేత, మంచి ఆలోచనల చేత ప్రభుని మహిమపరచాలి. ప్రభు నమ్మిన నీవు, వెలిగించబడిన నీవు సత్క్రియలు చేస్తున్నావా? మంచి క్రియలు చేస్తున్నావా? ఆలోచన చేయ ఒకసారి. 3 విషయాలు నేను చెప్పాను ఇంతవరకు. ఎందుకొరకు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడంటే ప్రతి మనుష్యుణ్ణి వెలిగించడానికి. ఎవరిలో చీకటి ఉండకూడదని, ప్రభు యందు ఉండాలని, చీకటి యందు ఉండకూడదని ఆ వెలుగు. మరి ఎవరిలో వెలుగు ఉంటుంది? నీతిమంతులుగా జీవించే వారిలో, యథార్థవంతులుగా జీవించే వారిలో, ప్రభుని వెంబడించే వారిలో. అంత మాత్రమే కాదు, దేవుని యందు నమ్మిక ఉంచే వారిలో, కన్ను ద్వారా పాపము చేయని వారిలో ఆ వెలుగు ఉంటుంది. ఈ రాత్రి ఆ వెలుగు నీలో ఉందా? కన్నుల ద్వారా పాపం చేస్తున్నావా? అయితే చీకటే నీ జీవితం. యథార్థమైన జీవితం లేదా? చీకటే. వెలిగించబడాలంటే చీకట్లో నుండి బయటికి రా. వెలుగును పొందిన విశ్వాసులు వెలుగు ఫలాలు ఫలించాలి. వెలుగు సంబంధుల వలె జీవించాలి. సత్క్రియల చేత ప్రభుని మహిమపరచాలి. ప్రభు నామమునకు నిన్ను బట్టి మహిమ రావాలి. వెలిగించబడిన నీవు, నిన్ను బట్టి దేవుని నామమునకు మహిమ రావాలి. నిన్ను బట్టి అవమానం కలగనివ్వద్దు. ఒక యవనస్తుడు మా సంఘములోని మంచి విశ్వాసి, మంచిగా పాటలు పాడే వ్యక్తి, మంచి విధేయత కలిగిన వ్యక్తి. ఒక అమ్మాయి పరిచయం అయింది. అతడు అనుకోలేదు అది ఎక్కడికి దారి తీస్తుంది అని. అతడు అనుకోలేదు, అద్దు మీరైతే మాట్లాడలేదు.
మొబైల్లో చాటింగ్ చేశాడు. తీరా ఆ పాపం ఏం చేస్తుందంటే అతనికి అవమానం తీసుకొచ్చింది. ఎంతో భక్తిగా ఉండేవాడు, ఎంతో విధేయత కలిగిన వాడు, ఎంతో మంచి ప్రవర్తన కలిగిన వాడు పాపానికి చోటిచ్చాడు. దేవుని నామమునకు అవమానం తీసుకొచ్చాడు. అపవాదికి చోటియ్యకుడి, సక్రియల చేత ప్రభుని మహిమపరచాలి. వెలుగు సంబంధిగా అయిన నీవు, ప్రభు బిడ్డగా మారిన నీవు, నిన్ను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలి. ఆహా, ఎంత మంచి విశ్వాసం అండి, ఎంత మంచి విశ్వాసురాలండి. దేవునికి మహిమ రావాలి నిన్ను బట్టి. ఎన్ని సమస్యలు ఎదురైనా యోబులాగా నిలబడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా యోసేపులాగా నిలబడాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానియేలులాగా నిలబడాలి. దేవుని నామమునకు అవమానం తీసుకురావద్దు. వెలిగించబడిన నీవు, ఇదే నిజమైన క్రిస్మస్. వెలిగించబడిన నీవు వెలుగు సంబంధంగా జీవిస్తే అదే క్రిస్మస్. వెలుగును పొందిన నీవు అంటే మారు మనసు పొందిన నీవు, రక్షణను పొందిన నీవు వెలుగు సంబంధిగా జీవిస్తే అదే క్రిస్మస్. ఒకవేళ దేవుని మాటలు వింటున్న నీవు, నిజమైన క్రిస్మస్ నీలో ఉందా? ప్రభుకు సమర్పించుకొని ప్రభుని ఆరాధించి సత్క్రియలందు ఆసక్తి కలిగి నీవుంటే నీ జీవితం ధన్యమవుతుంది. ఇక నమ్మని వారు ఎవరైనా ఉంటే ప్రభుని ఆహ్వానించండి. తట్టుచూ ఉన్నాడు ఆయన. నీ హృదయాన్ని తెరువు. నీ ఇంటిలో ఉండిన చీకటి మొత్తం పారదు. నీ హృదయంలో ఉండిన చీకటి మొత్తం పారదు. నీ తలంపులలో ఉండిన చీకటి మొత్తాన్ని పారదు. ప్రభుని ఆహ్వానించు. ఆయన నిజమైన వెలుగు. దేవుడు మన కొరకు కొన్ని మాటలు దీవించును.